ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ అనిల్ గారు. నమస్తే అండి సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, రీసెంట్ టైమ్స్ లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది బాగా హిట్ అయింది. మోడీ గారు చెప్తున్నారు, ఆయన అధికారంలోకి వచ్చిన గత 10 సంవత్సరాల నుంచి కరెక్ట్గా చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా. ఏదైనా సరే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, మనం బయట దేశాల మీద ఆధారపడకూడదు అంటూ కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ నేను బాగా స్ట్రాంగ్ చేశారు. దానికి తగ్గట్టుగా ఈ మధ్య ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల, ఈ చైనా టారిఫ్ల వల్ల కూడా చైనా మీద ఒక ఇంపాక్ట్ పడడం వల్ల అది మనకి బెనిఫిట్ అయింది, మన భారతదేశానికి బెనిఫిట్ అయింది. ఏది ఈ చైనా, ఈ అమెరికా, ఈ టారిఫ్ వార్ వల్ల. సో మనం బెనిఫిట్ అయ్యాం కాబట్టి మధ్యలో. అండ్ అదే కాకుండా లాస్ట్ ఒక 5-6 years నుంచి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు ఎక్కువ వింటున్నాం. భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున తీసుకెళ్ళిపోతున్నారు, ఆ స్టేట్లో రాబోతుంది, ఈ స్టేట్లో రాబోతుంది అంటూ కూడా వింటున్నాం. కాబట్టి అసలు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే అసలు ఏ కంపెనీస్ రాబోతున్నాయి, ఏంటి, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండే అవకాశం ఉందంటారు, మన ఎకానమీకి ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు? సో చాలా రిలవెంట్ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు లాస్ట్ 1 month 1.5 month నుంచి చైనా మీద టారిఫ్సే కానీ, ఇండియా మీద కానీ, వియత్నాంలో కానీ, సో ఏవైతే మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్కి హబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈ టారిఫ్స్ అని డిఫరెన్షియల్ ఒక్కొక్క చోట విధించడం వలన మన ఇండియాకి బెనిఫిట్ అవుతుందని మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఎన్ని నిజంగా వెళ్తున్నాయి అనేది అందరికీ తెలియని విషయం. సో మనం చూసుకుంటే ఆల్రెడీ వన్ ఆఫ్ ద మేజర్ అనౌన్స్మెంట్ లాస్ట్ మంత్ వచ్చింది. ఆల్రెడీ ఏంటంటే యాపిల్ వాళ్ళకి ఫాక్స్కాన్ ద్వారా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు చైనా, తైవాన్ అన్ని కంట్రీస్లో. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు యుఎస్కి సప్లై చేసే అన్ని ఐఫోన్స్ బై 2026 వరకు మొత్తం సంవత్సరానికి 6 కోట్ల ఐఫోన్స్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. దాని తగ్గట్టే మల్టిపుల్ చోట్ల, ఒక చోట కాదు, ఓన్లీ తమిళనాడే కాకుండా మల్టిపుల్ చోట్ల ఫాక్స్కాన్ ఇటు నోయిడాలో కానీ వేరే సిటీస్లో కూడా తన మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ స్కేలప్ చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు జరుగుతున్న దానికి బెనిఫిట్ వచ్చేసింది. ఆల్రెడీ యాపిల్ ఫాక్స్కాన్ ద్వారా కలిసి ప్రొడక్షన్ పెంచేశారు. దాంతోపాటు ఆల్ఫాబెట్ ఏదైతే గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఉందో వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేసి పిక్సెల్, వాళ్ళు కూడా సేమ్, వాళ్ళకు కూడా ఏంటంటే ఫాక్స్కానే మ్యానుఫ్యాక్చరర్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం వియత్నాంలో చేస్తున్నారు. సో వియత్నాం మీద డిపెండెన్సీ తక్కువ చేసేసి మొత్తం పిక్సెల్ ఫోన్ యొక్క అసెంబ్లీ మొత్తం ఇండియాకి మూవ్ చేస్తామని రీసెంట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకొక బెనిఫిట్. అట్లాగే వన్ ఆఫ్ ద మేజర్ ఆండ్రాయిడ్ ఫోన్సే కానీ మేకర్ ఎవరు, శాంసంగ్ వచ్చేసి సేమ్ వాళ్ళది కొరియా తర్వాత వాళ్ళ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ వియత్నాం. సో అండ్ ఫస్ట్ టైం వాళ్ళు కూడా వియత్నాం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మనము అసెంబ్లీ ఇండియాకి మూవ్ చేస్తున్నాము అని రీసెంట్గా లాస్ట్ 1 monthలోనే అనౌన్స్ చేశారు. అండ్ ప్లాన్స్ అనౌన్స్ అంటే ఓన్లీ అనౌన్స్మెంటే కాదు, విత్ ప్లాన్. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్లో అయితే ఉన్నాయో వాటిలో వియత్నాం నుంచి ప్రొడక్షన్ అక్కడ తక్కువ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెంచుదామని ఆల్రెడీ చెప్పారు. ఇంకొక మేజర్ వచ్చేసి సేమ్ ఇదే ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ తీసుకుంటే హెచ్పి ఏదైతే ల్యాప్టాప్స్లో వీటిలో ఉందో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే వాళ్ళ ప్రొడక్షన్ ఆల్రెడీ ఉంది తమిళనాడులో, దాన్ని డబల్ చేయబోతున్నామని చెప్పారు ఈ సంవత్సరం. సో ల్యాప్టాప్సే కానీ, వాళ్ళ డెస్క్టాప్సే కానీ, వాళ్ళ పీసీస్ ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ని ఈ సంవత్సరం డబల్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సక్సెస్కి ఇంకోటి. అట్లాగే ఇంకొక తైవానీస్ మేజర్ కంపెనీ ఏంటంటే ఆసూస్ వచ్చేసి వాళ్ళ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచబోతున్నాము. వివిడిఎన్ అనేది ఇంకొక కంపెనీ ఉంది, వివిడిఎన్ టెక్నాలజీస్ అని. సో వాళ్ళ ద్వారా అసెంబ్లీ ఆఫ్ మొత్తం ఎంటర్ప్రైజ్ ల్యాప్టాప్స్. ఆసూస్ ఏంటంటే మొత్తం లైక్ లెనోవో, ఇంతకుముందు ఐబిఎం ఎంటర్ప్రైజ్ ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు కూడా ఆ సెగ్మెంట్లో ఉన్నారు. సో వివిడిఎన్ టెక్నాలజీస్తో వాళ్ళు ఈ సంవత్సరం ల్యాప్టాప్స్ స్టార్ట్ చేయబోతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. లెనోవో విచ్ ఈస్ ఎ చైనీస్ పీసీ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళు కూడా వాళ్ళ ఆల్ మోడల్స్ నెక్స్ట్ 3 yearsలో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి సంబంధించిన ఇండియాలోనే చేయబోతున్నాము. అండ్ వాళ్ళు కొత్తగా నెక్స్ట్ వచ్చే సర్వర్స్ ఉన్నాయి, ఏఐ పవర్డ్ సర్వర్స్, వాటిని కూడా ఇండియాలోనే
అసెంబుల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నామని లెనోవో కూడా ఈ మంత్ అనౌన్స్ చేసింది. సో ఇట్లాగే ఇంకా టెస్లా కూడా వచ్చేసి వాళ్ళ 3 సెమీ కండక్టర్ ఫెసిలిటీస్ పెట్టబోతా ఉంది ఇండియాలో. మైక్రాన్, సిజీ సెమీ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్. సో ఇవి కూడా వాటి చేయబోతా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిప్ మేకర్, లార్జెస్ట్ చిప్ మేకర్ వన్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే ఎన్ఎక్స్పి. సో సెమీ కండక్టర్స్ అనమాట. 8 to 10% ఆఫ్ రెవెన్యూ ఇండియాకు వస్తుంది, ఇండియా నుంచి రాబోతోంది. అండ్ నెక్స్ట్ 3 to 5 yearsలో వాళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 10% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ఇండియా. దాని తగ్గట్టే వాళ్ళు ఆల్రెడీ స్కేలప్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో మాత్రం హ్యూజ్ మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది ఒక్కటే సెక్టర్ కాదు బెనిఫిట్ అయింది, టెక్స్టైల్స్. యాక్చువల్లీ ఏమైందంటే వియత్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈవెన్ చైనా కూడా టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేసేది మల్టిపుల్ గ్లోబల్ చైన్స్కి. సో ఇప్పుడు ఆల్రెడీ 10 to 15% ఆఫ్ ఆర్డర్స్ విచ్ వర్ ఇంతకుముందు చైనాలో తయారయ్యేవి ఇండియాకు ఆల్రెడీ వచ్చేసాయని ఆల్రెడీ మన తిరుపూర్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్రెడీ తీసుకున్నారు ఆర్డర్స్. దేవ్ స్టార్టెడ్ ప్రొడక్షన్. ఆల్సో బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ చాలా ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి, ఆ ఆర్డర్స్ కూడా ఇండియాకి షిఫ్ట్ అయ్యాయి అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ ఈ టారిఫ్స్ వల్ల కానీ ఆ పరిస్థితుల వల్ల కూడా మన టెక్స్టైల్ సెక్టర్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్లో మనం నెక్స్ట్ 6 monthsలో హ్యూజ్ అంటే హ్యూజ్ యుఎస్ క్లయింట్స్ నుంచే కాకుండా మల్టిపుల్ క్లయింట్స్ నుంచి బిజినెస్ పెరగబోతుంది. నెక్స్ట్ 1 or 2 yearsలో విల్ సీ ఎక్స్పోర్ట్స్ ఇస్ వన్ ఆఫ్, అంటే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఏరియా అవబోతుంది. ఇంతకుముందు మనం ఓన్లీ సర్వీసెస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, ఐటీ సర్వీసెస్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్లో, టెక్స్టైల్స్లో, అండ్ ఇంకొక మేజర్ సెక్టర్ ఏంటంటే టాయ్స్. మనం మోడీ గారు లాస్ట్ 1.5 years నుంచి చెప్తున్నారు మనం ఇండియా షుడ్ బికమ్ టాయ్ క్యాపిటల్, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ అని అంటున్నాడు. దాని తగ్గట్టు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీ వచ్చేసి ఎంజీఏ ఎంటర్టైన్మెంట్ అని, వాళ్ళు మేజర్ సప్లయర్ ఆఫ్ టాయ్స్ టు అన్ని అమెరికన్ కంపెనీస్కి, కెనడియన్ కంపెనీస్కి అనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో స్టార్ట్ చేశారు. సో నా నియర్లీ ఏంటంటే 40% ఆఫ్ వాళ్ళ చైనాలో ప్రొడ్యూస్ చేసే దాంట్లోంచి 40% ఇండియాకి మూవ్ చేస్తున్నారు. కొంచెం తైవాన్, కొంచెం వియత్నాము, ఇండోనేషియాకి కూడా. బట్ మేజర్గా ఇండియా నుంచి ప్రొక్యూర్ చేయబోతున్నామని ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అట్లాగే వాల్మార్ట్ నియర్లీ 10 billion వర్త్ ఆఫ్ మన ఇండియా నుంచి కొనబోతోంది బై 2027. అందులో మేజర్గా టాయ్సే కొనబోతోంది, టాయ్స్ కాంపోనెంట్స్ కొనబోతోంది అని రీసెంట్ వాల్మార్ట్ రిపోర్ట్లో కూడా దే మెన్షన్ అనమాట. మేము చైనాకి ఆల్టర్నేట్గా మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియాని వాడుతున్నామని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈవీ సెగ్మెంట్ ఈస్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద మేజర్. ఇన్ని రోజులు మనం చూసుకుంటే BYD ఏదైతే చైనీస్ కంపెనీ ఉందో వాళ్ళు ఆల్రెడీ బిల్ట్ టోటల్ యూనిట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాకి తీసుకొస్తున్నాము. సో చైనీస్ FDA డైరెక్ట్లీ, అంటే చైనా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇక్కడ బిల్ట్-ఇన్ యూనిట్ తీసుకొచ్చే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయబోతున్నామని BYD అనౌన్స్ చేసింది ఆల్రెడీ. ఇంకొకటి వియత్నమీన్ కంపెనీ ఉంది, విన్ఫాస్ట్ అని. టెస్లాకి అంత పెద్దది కాదు, బట్ అలా పాపులారిటీ ఉన్న కంపెనీ, ఒక చిన్న లెవెల్లో. సో వాళ్ళు కూడా వాళ్ళ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ విన్ఫాస్ట్ వచ్చేసి అసెంబ్లీ ప్లాంట్ ఇండియాలో పెట్టబోతోంది. సో ఇండియన్ మార్కెట్కి కావచ్చు, వేరే గల్ఫ్లో ఉన్న మార్కెట్స్ కూడా ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి ఇక్కడ నుంచి చేయబోతున్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. లాస్ట్ వచ్చేసి ఇంకొక చైనీస్ బ్రాండ్ అండి, స్టెలాంటిస్ అని. సో ఇది కూడా నా ఓన్లీ మన చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది. బట్ ఇండియాలో ఒక కొత్త కంపెనీ ఒకటి లీప్ మోటార్స్ అని వాళ్ళతో జేవీ కుదుర్చుకొని ఈ ఇయర్ ఎండ్కి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈవీ వెహికల్స్ ఉన్నాయో స్టెలాంటిస్వి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో ఒక్క 1 or 2 సెక్టర్స్ కాదు, మల్టిపుల్ సెక్టర్స్ ఈ టారిఫ్స్ వల్ల ఆల్రెడీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్కి ఉన్న గవర్నమెంట్ ఇస్తున్న PLI స్కీమ్సే కానివ్వండి, వాటితో పాటు ఇవి కూడా. అండ్ ఇంకొక మేజర్ సెక్టర్ మిస్ అయ్యాం ఏంటంటే సోలార్. ఎస్పెషల్లీ చైనాలో తయారైన సోలార్ మాడ్యూల్స్ కానీ వాటికి మీద హ్యూజ్ టారిఫ్ అమెరికా వేసిందనమాట. దాని మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన ఇండియన్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్, వారీ ఇంజనీరింగ్ అని ఇప్పుడు ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉంది, మంచి చాలా బాగా పనిచేస్తూ ఉంది. సడన్లీ వాళ్ళ
స్టాక్ కూడా మంచిగా పెరిగింది, ఎందుకంటే సడన్ గా 250% టారిఫ్స్ చైనీస్ అవును. వాటి మీద వేశారు. వారి అవును. సో వీళ్ళు ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ పెంచబోతున్నారు, వాళ్ళకి సరిపోదు ఇప్పుడు. అందుకే వాళ్ళ రిజల్ట్స్ కూడా లాస్ట్ క్వార్టర్ వండర్ఫుల్గా వచ్చాయి అండ్ స్టాక్ కూడా పెరిగింది. రీజన్ ఏంటంటే వీ హ్యావ్ బికమ్ కాంపిటేటివ్. ఇంతవరకు ఏంటంటే మన సోలార్ ఇండస్ట్రీని కాపాడడానికి ఇండియన్ గవర్నమెంట్ చైనా నుంచి డంప్ అవ్వకుండా టారిఫ్స్ వేసేది, అంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ని కాపాడుకోవడానికి. అలాంటిది ఈ గ్లోబల్ సిచ్యువేషన్ మారడం వల్ల మనము కొన్ని కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. ఇన్ని రోజులు మనం భయపడి టారిఫ్స్ వేసిన మన గవర్నమెంట్ సుంకాలు విధించి ఆపిందో ఇంపోర్ట్స్ని, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాం అనమాట. సో ఈ ఆపర్చునిటీస్ అనేది సో మన ఓన్లీ డొమెస్టిక్ కంపెనీసే కాదు, ఈ చైనీస్ కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి పెంచుతున్నాయి అనమాట. సో ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఐ సీ గుడ్ టైమ్ ఫర్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పెద్ద కంపెనీ పెట్టిందంటే దాంతోపాటు ఒక 10-15 ఫీడర్ చిన్న కంపెనీస్, కాంపోనెంట్ కంపెనీస్ కూడా వస్తాయి. సో దీనివల్ల ఒక నెక్స్ట్ 10 to 15 yearsలో మనం కూడా చైనా అంతా కాకపోయినా బట్ కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్లో స్ట్రాంగ్ బేస్ అనేది మాత్రం తీసుకుంటాము. సో మన ఎకానమీలో డైవర్సిటీ అనేది పెరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు సర్వీసెస్ నుంచి కానీ అగ్రికల్చర్ నుంచి కానీ వస్తున్న ఇన్కమ్, కంట్రిబ్యూషన్ ఫ్రమ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.